హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మగారి హరివిల్లు. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తానండి. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగా బగారా రైస్ కోసం బాస్మతి రైస్ నానపెట్టుకున్నానండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నా. శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని 10-15 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. అవి నానేలోపు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చికెన్ గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు అలాగే 1 గుప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత 2-3-4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని 1 స్టార్ ఫ్లవర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో ఒక 2-3-4 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయాక లాస్ట్ని మనం గసగసాలు వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే కనుక మాడిపోతాయి, అందుకని చెప్పేసి లాస్ట్నే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ చల్లారాక ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ చల్లారాక మొత్తం ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న కట్ట కొత్తిమీర శుభ్రం కడుక్కొని ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రైస్ కుక్కర్ తీసుకోవాలండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో 3-4 స్పూన్ల నూనె కూడా వేసుకొని నూనె హీట్ అయ్యాక ఇప్పుడు అందులో ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి. 3-4 పచ్చిమిరకాయలు ఇలా చినుకులు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక అందులో చికెన్ వేసుకోవాలండి. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని తర్వాత కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు ఉంది కదండి, చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నా. పసుపు వేసుకున్న తర్వాత 2-3-4 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి కల్లుప్పు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక అందులో మనం 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్లో ఇలా పైకి నూనె తేలాలండి. తేలితేనే టేస్ట్ అని చాలా బాగుంటుంది. తర్వాత ఇలా నూనె పైకి తేలింది కదండి, ఇప్పుడు అందులో కలుపుకొని ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చూసుకోండి. సరిపోతే కనుక కొంచెం ఉప్పు వేసుకొని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మీకు ఇష్టం లేకపోతే కనుక అలా కూడా ఉంచేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు లాస్ట్ని కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసానండి. మూత పెట్టేసి ఇంకా ఒక విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత అది ఉడికేలోపు మనం బగారా రైస్ చేసుకుందామండి. దానికోసం ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అది హీట్ అయ్యాక బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత మరాఠీ మొగ్గ, నల్ల ఆలికాయ, తెల్ల ఆలికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయాక జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ముందుగా మనం నానపెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్, ఆ బాస్మతి రైస్ కూడా వేసేసుకొని 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మూత పెట్టేయాలండి. కుక్కర్
మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇంకా ఈ పక్కన కూర చికెన్ కూడా అయిపోయినట్టే అండి. మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగుందో. చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. మీకు కావాలితే చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ముక్క చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. దాని తర్వాత ఇక బగారా రైస్ కూడా రెడీ అయిపోయినట్టే అండి. చూసారా ఎంత బాగుందో, బాగా వచ్చింది కదండి. అలా అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లో ఇలాగా సర్వ్ చేసుకున్నామండి. చికెన్ కర్రీ, బగారా రైస్, అలాగే ఆనియన్స్ కీరా. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్ అనేది అందరికీ తెలిసిందే. చికెన్ కర్రీ ఈ విధంగా ట్రై చేసి చూస్తే చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. బాయ్.